వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ టెట్ 2024లో మార్చ్ 1 షిఫ్ట్ 2లో జరిగిన ఎస్జిటి పేపర్ అనేది మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ 91 బిట్ చూద్దాం. 67,426 సంఖ్యలో 6 యొక్క స్థాన విలువల మొత్తం ఎంత అన్నారు. 6 యొక్క స్థాన విలువలు అంటే మనకి ఇది దీనిది, ఈ రెండు యొక్క మొత్తము ఎంత అంటున్నారు స్థాన విలువ. సో ఫస్ట్ మనకి ఇచ్చింది రాసుకుంటే 67,426ని మనం ఎలా డివైడ్ చేసుకుంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000 కింద డివైడ్ చేసుకుంటే అదే ఎక్స్పెండెంట్ ఫామ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. సో 6 యొక్క స్థాన విలువల మొత్తం అంటే ఫస్ట్ 6 యొక్క స్థాన విలువ ఎంత 6. 6 ఇంటూ 1 వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 6 ఇంటూ 1 వేసుకుంటాం 6. మళ్ళీ తర్వాత ఎంత ఉంది వన్స్, టెన్స్, 100, 1000, 10,000 అంటే 6 యొక్క స్థాన విలువ 6 ఇంటూ 10,000. సో 6 ఇంటూ 10,000 అంటే 60,000 వచ్చింది. ఈ రెండింటి యొక్క మొత్తము అంటే 6 యొక్క స్థాన విలువల మొత్తము 60,000 ప్లస్ 6 అంటే 60,006 వచ్చింది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ 2 ఇంటూ 2 ఇంటూ 3, 2 ఇంటూ 3 ఇంటూ 3ల కసాగు ఎంత? మనకి 2 ఇంటూ 2 ఇంటూ 3 అంటే ఎంత వస్తుంది 2 స్క్వేర్ ఇంటూ 2 టు ది పవర్ ఆఫ్ 1. 2 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 3 స్క్వేర్ ఇంటూ 2 టు ది పవర్ ఆఫ్ 1. సో కసాగు అంటే మనకి ఇందులో వచ్చిన హయ్యెస్ట్ పవర్ యొక్క పవర్ తీసుకుంటాం. అంటే 2 స్క్వేర్ ఇంటూ 3లో 2 స్క్వేర్ని 2 స్క్వేర్ని తీసుకుంటాం. ఈ రెండిట్లోనూ మనకి హయ్యెస్ట్ ఘాతం ఉన్నది ఏది 2 స్క్వేర్. అంటే ఇక్కడ 2 పవర్ 1 ఉంది, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ ఈ రెండింటిలోనూ 3 స్క్వేర్ 3 ఫస్ట్ దాంట్లో 3 పవర్ ఉంది, దీంట్లో 3 స్క్వేర్ ఉంది అంటే 3 స్క్వేర్ తీసుకుంటాం. హయ్యెస్ట్ పవర్ తీసుకుంటాం కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ అంటే 2 2 4 అంటే 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 9 36. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. సో అలా కాకుండా మనకి గసాబు అడిగితే కామన్ ఫ్యాక్టర్ తీసుకుంటాం. ఇందులో కామన్ ఉన్న ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. ఇందులో 2 కామన్ ఉంది, 3 కామన్ ఉంది కాబట్టి 2 3 6 అవుతుంది. అది గసాబుకి. కసాగు అయితే ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ 93 అకర్ణీయ సంఖ్యల సంకలన తత్సమాంసమని దేనిని అంటాం? అకర్ణీయ సంఖ్యల సంకలన తత్సమాంసమని 0 అంటాం. అకర్ణీయ సంఖ్యల తత్సమాంసం అంటే 0. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ 94 √100 ఇంటూ √25. సో దీన్ని సెపరేట్ చేసి మల్టిప్లై చేసినా లేదా డైరెక్ట్ ఇక్కడ రూట్ ఏ ఇంటూ రూట్ బి ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి √A ఇంటూ బి కింద చేసైనా మనం ఈ ఫార్ములా యూజ్ చేసైనా చేయొచ్చు. √100 అంటే ఎంత మనకి √10 ఇంటూ 10 అంటే 10 స్క్వేర్ అంటే 100 కదా. √10 ఇంటూ 10 ఇంటూ √5 25 అంటే 5 5 కదా 5 ఇంటూ 5. సో ఈ స్క్వేర్లో √10 స్క్వేర్ అంటే మనకి √10 స్క్వేర్ అంటే స్క్వేర్ ఇది కొట్టుకుపోతే 10 వస్తుంది. √5 స్క్వేర్ అంటే ఈ రూటు ఇది క్యాన్సిల్ అవుతే 5 వస్తుంది. అంటే 10 5 ఎంత 50. 50 అనేది ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3. నెక్స్ట్ 95 ఒక మోటార్ బైక్ 5 లీటర్ల పెట్రోల్తో 220 కిలోమీటర్లు ప్రయాణించింది. 3.5 లీటర్ల పెట్రోల్తో ఇది ఎంత దూరం ప్రయాణిస్తుందంటే 5 లీటర్లతో ప్రయాణించినప్పుడు 220 కిలోమీటర్లు అయితే 3.5 లీటర్లు అంటే తక్కువే కదా వచ్చేది. సో తక్కువ బై ఎక్కువ ఇంటూ మిగిలింది వేసుకుంటాం. అంటే 3.5/5 ఇంటూ 220. సో 5 అనేది 220లో 44 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 44 ఇంటూ 3.5 అంటే మనకి 154. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ 96 అసలు 1200 రూపాయలు సంవత్సరానికి 12% వడ్డీ రేటున సంవత్సరానికి 12% వడ్డీ రేటున 12% వడ్డీ ప్రకారం 2 సంవత్సరాల తర్వాత చెల్లించాల్సిన మొత్తం. మనకి అసలు 1200 ఇచ్చారు. సంవత్సరానికి 12% వడ్డీ ప్రకారం 2 సంవత్సరాల తర్వాత చెల్లించాల్సిన మొత్తము రూపాయలు ఎంత అన్నారు. P ఈక్వల్ ఎంత ఇచ్చారు 1200 ఇచ్చారు. మనకి T ఈక్వల్ 2 సంవత్సరాలు ఇచ్చారు. వడ్డీ శాతం 12% ఇచ్చారు. సో సింపుల్ ఇంట్రెస్ట్ SI ఈక్వల్ PTR/100. 1200 ఇంటూ 2 ఇంటూ 12/100 అంటే ఈ 2 zeros 2 zeros క్యాన్సిల్ అయితే 12 12 144. 144 ఇంటూ 2 అంటే 288 వచ్చింది వడ్డీ. సో మనకి ఇక్కడ అడిగింది ఏంటి 2 సంవత్సరాల తర్వాత చెల్లించాల్సిన మొత్తం అడిగారు. మొత్తం ఈక్వల్ టు P ప్లస్ SI. P ప్లస్ I లేదా P ప్లస్ SI ఈక్వల్ టు
1200 ప్లస్ 288 అంటే 1488. 1488 ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ 97. చతుర్భుజ నిర్మాణానికి ఏకైకంగా అవసరమగు స్వతంత్ర కొలతల సంఖ్య. చతుర్భుజానికి అవసరమైన స్వతంత్ర కొలతల సంఖ్య 5. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ 90 డిగ్రీలు 60 డిగ్రీలు 30 డిగ్రీలు కోణాలు కొలతలుగా గల త్రిభుజం లంబకోణ త్రిభుజం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఎందుకని లంబకోణ త్రిభుజంలో ఒక కోణం 90 డిగ్రీస్ ఉంటుంది, మిగతా 2 కోణాలు మొత్తం 90 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ 99. 5x మరియు x+1 కొలతలు భుజాలుగా గల దీర్ఘచతురస్రం వైశాల్యం. మనకి పొడవు 5x అనుకుంటే వెడల్పు x+1 అవుతుంది. సో దీర్ఘచతురస్రం వైశాల్యం l/b కాబట్టి 5x × x+1 అంటే మనకి 5x² + 5x. 5x² + 5x అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ 100 బిట్. 1 గంట మరియు 120 సెకండ్లను నిమిషాల్లోనికి మార్చగా అన్నారు. 1 గంట 120 సెకండ్లు అంటే 1 గంట అంటే 60 నిమిషాలు ప్లస్ 120 సెకండ్లని నిమిషాల్లోకి మార్చాలి. అంటే 120 సెకండ్లు బై 60 వేసుకుంటే ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. 6 అనేది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 నిమిషాలు వస్తుంది. 120 సెకండ్లు అంటే 2 నిమిషాలు. సో 2 నిమిషాలు 60 నిమిషాలు కలిపితే 60 + 2 62 నిమిషాలు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ 3186000000 సంఖ్య యొక్క ప్రామాణిక రూపం అడిగారు. ప్రామాణిక రూపం అంటే మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది సూటబుల్ అవుతుందో చూసుకోవాలి. మనకి ఇక్కడ 10^10 ఇచ్చారు. 10^-10 తీసుకోవాలి. ఎందుకని ఇక్కడ పాయింట్ తర్వాత కదా తీసుకోలేదు. సో ఇక్కడ మనకి పాయింట్లు ఏమి లేవు కాబట్టి ఇక్కడున్న ఆప్షన్స్తో ఏది కరెక్ట్గా సూట్ అవుతుందంటే 3.186 × 10^+10 వస్తుంది. 3.186 × 3^10. దీన్ని ఎక్స్పెండ్ చేసినా మనకి ఈ వాల్యూనే వస్తుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. 3.186 × 10^10. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ 102. a² - b² సమానమైనది. ఇది ఫార్ములా. a² - b² = a + b × a - b. సో అది ఆప్షన్ 3 అనేది కరెక్ట్. a - b × a + b. ఆప్షన్ 3. నెక్స్ట్ 103. రాజు వయసు సంవత్సరాలు. అతని కుమారి వయసు రాజు వయసులో సగం అయినా అతని కుమారుని వయసు. రాజు వయసు సంవత్సరాలు అయితే కుమారుని వయసు ఎంత అవుతుంది? రాజు వయసులో సగం కాబట్టి y/2 అవుతుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ 104. x = 1 వద్ద x × x - 3 + 2 విలువ ఎంత? సో x × x - 3 + 2లో x వాల్యూ బదులు 1 వేసుకుంటాం. సో 1 వేసుకుంటే 1 × 1 - 3 + 2 అంటే 1 × -2. 1 - 3 అంటే -2. -2 + 2 అంతా 0. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ 105. 107/130 + 18/132 ఎంత? సో ఇది డినామినేటర్స్ ఏమున్నాయి కాబట్టి మనం డైరెక్ట్ యాడ్ చేస్తే 107 + 18 అంటే ఎంత? 125. 125/132. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ 106. ఒక్కొక్క సంచిలో 475 కిలోగ్రాముల చక్కెర కలదు. 16 సంచుల్లో ఉండు చక్కెర కిలోగ్రాములు ఎంత? ఒక్కొక్క సంచిలో ఉండేది 470 అయితే 16 సంచుల్లో ఉండేది ఎంత అవుతుంది? 475 × 16. సో 7600 kg పంచదార అనేది ఉంటుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. 7600 kg. ఆప్షన్ 3. నెక్స్ట్ 107. చతుర్భుజంలోని కర్ణములు లబ్ధంలో సగం అనున్నది దేనిని సూచిస్తుంది? చతుర్భుజంలోని కర్ణముల లబ్ధంలో సగం అన్న దేని సూచిస్తుంది అంటే చతుర్భుజంలోని కర్ణములు అంటే D1 D2 కాబట్టి అందులో సగం అంటే రాంబస్ వైశాల్యం ఆఫ్ D1 D2. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ 108. బాగా కలిపిన 52 పేక ముక్కల కట్ట నుంచి ఒక ఏస్ ముక్క వచ్చుటకు గల సంభావ్యత. మొత్తం కార్డులు 52, ఏస్ కార్డులు ఎన్ని? 4. సో సంభావ్యత = 4/52. సో 4 అనేది ఇందులో ఎంత టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 13 టైమ్స్. 1/13. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ 109. ఒక క్రికెట్ ఆటగాడు 8 ఇన్నింగ్స్లో
ఈ క్రింది పరుగులు చేసిన ఆ దత్తాంశం వ్యాప్తి 58, 76, 40, 35, 46, 45, 10, 100. సో మనవి ఒక వరుస క్రమంలో రాసుకుంటే దత్తాంశం ఈక్వల్ టు 10, 35, 40, 45, 46, 58, 76, 100. సో దత్తాంశ వ్యాప్తి అన్నారు కాబట్టి చివరి సంఖ్య మైనస్ మొదటి సంఖ్య. వ్యాప్తి అంటే పెద్ద సంఖ్యలోంచి చిన్న సంఖ్య తీసేస్తే మనకి 90 వచ్చింది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ 110 బిట్ 5 మీటర్లు మరియు 10 కిలోమీటర్లు నిష్పత్తి. 5 మీటర్లు ఇష్టు 10 కిలోమీటర్లు. 5 మీటర్లు ప్లస్ 10 కిలోమీటర్లని మనం మీటర్లోకి మార్చుకుంటే 10 × 1000 మీటర్స్. సో ఎంత అవుతుంది? 5 మీటర్లు ఇంటూ 10,000 మీటర్స్ అంటే 5 అనేది ఇందులో 1 టైం క్యాన్సిల్ అవుతుంది, ఇందులో 2000 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 1:2000 మీటర్స్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ 111 పి అసలు, ఆర్ వడ్డీ రేటు మరియు ఎన్ కాల వ్యవధి అయిన సంవత్సరంలో ఒకసారి వడ్డీ లెక్కించిన అయ్యే మొత్తానికి సూత్రం ఫార్ములా ఏంటంటే, సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కించే సూత్రం ఫార్ములా I = P × 1 + R/100 హోల్ పవర్ n. ఇది ఏ ఈక్వల్ టు మొత్తం కాబట్టి ఏ ఈక్వల్ టు. నెక్స్ట్ 112 క్రింది వాటిలో ఏది సత్యము? క్రింది వాటిలో ఏది సత్యం అంటే చతురస్రాలన్నీ సమచతుర్భుజాలు మరియు దీర్ఘచతురస్రాలు, దీర్ఘచతురస్రాలన్నీ చతురస్రాలు, గాలిపటాలన్నీ సమచతుర్భుజాలు, చతురస్రాలన్నీ సమాంతర చతుర్భుజాలు కావు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. చతురస్రాలన్నీ సమచతుర్భుజాలు మరియు దీర్ఘచతురస్రాలు. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ 113 క్రింది వానిలో అపక్రమ భిన్నం కానిది. అపక్రమ భిన్నము అంటే మనకి లవం అనేది ఎక్కువ ఉంటుంది, హారం తక్కువగా ఉంటుంది. సో 11/11 అంటే 1 కూడా అవ్వచ్చు. 11/11 అనేది అపక్రమ భిన్నం అవుతుంది. 11/8 అనేది కూడా అపక్రమ భిన్నం అవుతుంది. 8/11 అనేది అపక్రమ భిన్నం అవ్వదు. సో ఇది మనకి లవం కన్నా హారం అనేది ఎక్కువ ఉంది. సో మనకి లవం కన్నా హారం అనేది తక్కువ ఉంటేనే అపక్రమ భిన్నం అవుతుంది, లేదా 1 అవున. నెక్స్ట్ 13/11 అనేది కూడా అపక్రమ భిన్నం అవుతుంది. సో కానిది ఏది అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్. అపక్రమ భిన్నం హారం కంటే లవం చిన్నదిగా ఉన్న భిన్నం. అపక్రమ భిన్నం = 8/11. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ 114 లీల రాధ చెల్లెలు. రాధ కంటే లీల 1.5 సంవత్సరాలు చిన్నది. రాధ వయసు P అయినా లీల వయసు సంవత్సరాల్లో ఎంత? మనకి రాధ వయసు P అనుకుంటే లీల వయసు ఎంత అవుతుంది? రాధ కంటే లీల 1/2 సంవత్సరాలు చిన్నది. సో అప్పుడు ఏమవుతుంది? P - 1 1/2 అవుతాయి. ఎందుకని రాధ కన్నా చిన్నది కాబట్టి రాధ వయసులోంచి తీసేస్తే లీల వయసుని మనకి P 1 1/2. ఈ 1 1/2 ఏమవుతుంది? P - 3/2. P - 3/2 కింద ఆప్షన్లో ఇది ఇచ్చారు కాబట్టి ఇది చేసేయచ్చు, లేదా సింప్లిఫై చేస్తే ఇదైనా. ఈ రెండిట్లో ఏది ఇచ్చినా కరెక్టే. ఆప్షన్స్లో ఇది ఇస్తే ఇది పెట్టాలి, ఇది ఇస్తే ఇది. మనకి P - 3/2 అనేది ఆన్సర్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. సో ఇక్కడతో SGT పేపర్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. షిఫ్ట్ 1, షిఫ్ట్ 2లో జరిగిన పేపర్స్. ఇది 1A పేపర్కి సంబంధించి అంటే SGTలో 1A పేపర్కి సంబంధించిన బిట్స్ అనేవి ఇవి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.